సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి చెప్పండి. మౌలిక గణనాథుల నిమజ్జనం జరుగుతూ ఉంది. ట్యాంక్ బండ్ పైన నిమజ్జన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏ రకంగా నిమజ్జనాలు జరుగుతున్నాయి అనేది కూడా పర్యవేక్షించడానికి వీక్షించడానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. గత సంవత్సరం కూడా గణనాథుల నిమజ్జనం గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి నేపథ్యంలో గత సంవత్సరం కూడా నిమజ్జన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వినాయక గణనాథుల నిమజ్జనాలు ఏ రకంగా జరుగుతున్నాయి, వసతులు ఏ రకంగా ఏర్పాటు చేశారే అంశం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సంవత్సరం కూడా వినాయకుల నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ కు వచ్చారు. ఈ సంవత్సరం కూడా వినాయకుల నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ గణేష్ నిమజ్జనం ఏ రకంగా జరుగుతుంది, ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయనేది కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ను అబ్జర్వ్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. భారీ భద్రత ఏర్పాటు కూడా చేశారు. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి ఇలా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. భక్తులకు వసతులు ఏ రకంగా ఉన్నాయి, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారా లేదా, అదేవిధంగా నిమజ్జనం ఏ రకంగా జరుగుతున్నాయి అనే అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ చేరుకున్నట్టు చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కూడా కంప్లీట్ చేసుకుంది. ఇంకా గంగమ్మ ఒడికి పెద్ద ఎత్తున గణనాథులు ఇప్పటి నుండి ఎక్కువ ఎత్తున రానున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇంకా ఏ రకంగా ట్రైన్ లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఒకెత్తు అయితే ఇప్పటి నుంచి గణనాథుల నిమజ్జనం వేగం పుంజుకోనుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నిమజ్జనాలు ఒకెత్తు అయితే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున గణనాథులు తరలి వస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇక తొందరగా నిమజ్జన కార్యక్రమాలు కూడా ముగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా యోచన చేస్తుంది. అందులో భాగంగా గతంలో కూడా గత సంవత్సరం కూడా ఖైరతాబాద్ నిమజ్జనము మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం కూడా తొందరగానే నిమజ్జనం పూర్తి చేసుకుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక మిగతా గణనాథుల నిమజ్జనం కూడా పూర్తి కావాలంటే ఇక తొందరగా గణనాథుల నిమజ్జనం పూర్తి కావాలనేది కూడా చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ భక్తులకు అభివాదం చేసుకుంటూ అతని కాన్వాయ్ లో ఉన్నటువంటి తన వెహికల్ పైనే నిలబడుతూ భక్తులకు అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు కరచలనం కూడా కొంతమందికి కరచలనం కూడా చేస్తున్నటువంటి దృశ్యం మనకు కనబడుతుంది. గతంలో కూడా ముఖ్యమంత్రి ఇలా భక్తుల వద్దకు వచ్చి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో కూడా స్వయంగా పరిశీలించారు. ఈసారి కూడా రెండోసారిగా ముఖ్యమంత్రి బయటకి రావడము, ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చూడడము, అదేవిధంగా భక్తులకు అభివాదం చేసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. అదే ఇప్పటివరకైతే చూసుకున్నట్టయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసే ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా గణేష్ నిమజ్జనాలంటే ఓవైపు పోలీస్ యంత్రాంగం, మరొక వైపు జిహెచ్ఎస్సి, మరొక వైపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయి అనేది మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మౌలిక. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.